ఆయన వచ్చారమ్మా. ఎవరే ఆయన? ఆయనేనమ్మా, దిగుమూతు పొట్టిలాగు, పిల్లిగెడ్డం, చెంబోతు జుట్టు, నల్ల కళ్ళద్దాలు, వెళ్ళ తంబురా. మునియా? సచ్చిదానంద ముని. It's all right. I understand you. అర్థమైంది. మై డియర్ కుక్క పిల్ల, నువ్వు బావ్ బావ్ అన్నావు. ఈ సచ్చిదానంద ముని లవ్ లవ్ అన్నాడు. హాయ్ ముని. పద్మా, ఐఎమ్ సారీ, ఐ నీడ్ టు వెయిట్. నీకోసం వెయిట్ చేశాను. ఒక మంచి పాట రైట్ చేశాను, వింటావా? అక్కయ్య, రేపు ఎక్స్ప్రెస్ లో వేరే వస్తున్నట్ట టెలిగ్రామ్ వచ్చింది. అబ్బాయి వస్తున్నాడా? స్టేషన్ కారు పంపిస్తాడు. అలాగే అక్కయ్య. పద్మా, వాట్ డాడీ? రేపు ఎక్స్ప్రెస్ లో వేరే వస్తున్నాడు. 7 గంటల కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళాలి. అలాగే. ముని కొత్త సంగీతం వింటారా? ఆహా, మిరుకుండవా? యా, ఆపండి మీ సంగీతం. దట్స్ ఆల్ రైట్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అవర్ విసెన్సేనా కాన్ఫరెన్స్. పోదామా? యా. టాటా డాడీ. ఏమండి, పద్మ వరుస బొత్తిగా నాకేం నచ్చలేదండి. ఉవ్వా, మీ అక్కయ్య చూస్తుండగా చీంబోతు కడితే ఏమిటా చిందులు బదులు? అదేనే నేటి నాగరికత. నాగరికత నాశనమైనట్టు ఉంది. అసలు మీ గారాబోలో ఇలా పాడైపడ కారణం. గౌరీ, ఒక్క మాట చెబుతాను నేను. ఏమిటి? కావాలని ఏ తండ్రి తన క్షేమంగా ఉన్నావా నాయనా? సామాను పెళ్ళి పెట్టించు. బాగా చిక్కావు బాబు. అమ్మ ఎప్పుడు అలాగే అంటుంది. అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య, బావ నన్ను సికండి సికండి అంటున్నాడు. అమ్మా, నువ్వే చెప్పమ్మా. దాని వేషం చూస్తే ఆడదనాలా మగాడనాలా? ఆడ మగా కాబట్టి మరి సెకండ్ అంటే ఏం తప్ప? పెద్ద చెప్పొచ్చు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు నిన్ను కొండల్లో పడేశారు, నాగరికతకు దూరంగా. బావా, వన్ సెషన్ అక్కడ ఏ కుయిదాన్ని వచ్చి పెళ్లి చేసుకో. జత ఫస్ట్ క్లాస్ గా ఉంటది. త్వరగా మాట్లాడటం. నీకెప్పుడు జ్ఞానం వస్తుందో, పెళ్ళైన తర్వాత మీ కాపురం ఎలా నడుస్తుందో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళి 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 కాఫీ తీసుకురా. బాగున్నారా? నీకు నువ్వు రేల ఐశానుడు. ఇవాళ తెల్లవారుదాం ఎంత మంచిగా వచ్చిందనుకున్నావు. నువ్వు పద్మ పెళ్లిపెట్లు మీరు కూర్చున్నారట. వచ్చే జనం పోయే జనం షణ వైద్యాలు. బ్రహ్మాండం బ్రహ్మాండం. కాలేమిటే నీ మొహం? రేపు పొద్దున జరగబోయేది అది. బాబు, స్నానం చెప్తున్నాను రా నాయన. అలాగే. బావా, కాఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జిమ్ము తెచ్చిన దర్వాజాకు తాళం వేసిండు. పైగా ఉన్నారమ్మా, పట్నం పోయిండు. పట్నం పోయిందా? ఎప్పుడు వస్తాడు? నాకేం తెలుసమ్మా, దురదృష్టవంతులు వస్తారమ్మా. సిడౌన్ మిస్టర్ వేణు. థ్యాంక్ యూ సార్. ఇదంతా ఎందుకు వచ్చినట్లు? రంగయ్య చెప్పినంతా మీరు వినే ఉంటారు. నేను పంపిన ఫైల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి. మై డియర్ యంగ్ మ్యాన్, నీ నిజాయితీ నేను అనుమానించడం లేదు. కానీ ఈనాడు దేశంలో కాంట్రాక్టర్స్ ఉన్న పలుకుబడి మరి ఎవరికీ లేదు.
కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మమ్మీ, ఈ రాత్రి డిన్నర్ కు ముని తీసుకొస్తాను. బావుకు మా కొత్త సంగీతం వినిపిస్తాం. అమ్మా పద్దు, నా మాట వినమ్మా. చూడు, మీ బావ ఊర్లో ఉన్న 4 రోజులు ఆ సీంబోతు గాని మన సాయకు రానకు. అసలు వాడికి పిచ్చేమో నాకు అనుమానం. బ్రహ్మాండం. అనుమానం ఏమిటే నీ మొహం? అక్షరాల నిజం. డాడీ, ఇన్సెక్ట్. మా మునిని పిచ్చివాడు అన్న వాళ్ళంతా పిచ్చివాళ్ళు. ఈ పిచ్చి లోకాన్ని, దిస్ మ్యాడ్ 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 వరల్డ్ కలిపి కల్లోలం చేసే కళాకారుడు మా ముని. మా విషంసేనకు రథసారథి. విషంసేన? ఇదేమిటే విషంసేన? వి అనగా విప్లవం, సమ్ అనగా సంగీతం, సేన అనగా సేన. విప్లవ సంగీత సేన. ఈ విప్లవ సంగీత సేనకు రథసారథి శ్రీ సచ్చిదానంద ముని. విప్లవం వర్ధిల్లాలి. జై విప్లవం వర్ధిల్లాలి. జై జై. బ్రహ్మాండం బ్రహ్మాండం. చూశావా నీ కూతురు? ఏమిటి అమ్మాయి సేనలు అంటుంది? అవునే, ఇది సేనల యుగం. హిందీ సేన, శివసేన, తమిళ సేన, గోపాల సేన, రక్షిత సేన, ఆ సేన, ఈ సేన. అలాగే ఈ మునిగాడు వలవ సేనలు ఏమదీశాడు, సంగీత సేన. ఎందుకు ఈ సేనలో? యుద్ధానిక? ఏ దేశం మీదకి? పరాయి దేశాల మీద యుద్ధానిక? అమ్మమ్మమ్మమ్మమ్మ తా అంటారు. మనలో మనం కనుక్కోవడానికి. ఏమ్మా? ఇలా కొండల్లో కోనల్లో ఎన్నాళ్ళని ఒంటిగా ఉంటాం. నేను అదే అంటున్నానక్క. పద్మ పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నదేగా ఈ సంబంధం. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఎన్నాళ్ళంత ఆసం. ఈ విషయం ఇలా సందిగ్ధంలో పెట్టడం మంచిది కాదు. నీ అభిప్రాయం ఏంటో చెప్పు నాయన. నా పెళ్లి విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదమ్మా. ఆలోచించి చెప్తాను. చూసావు వదినా, నీ మాట కూడా లక్ష్య పెట్టకుండా ఆలోచించి చెప్తాను నీ వెళ్ళిపోతుంది. మొహంగా ఉందే. ఆలోచిస్తాను అంటే ఏమిటి అర్థం? ముహూర్తం ఎప్పుడు పెట్టాలా అని ఆలోచిస్తాను అని అర్థం. శుభం. గంట కూడా కొట్టింది.